కంటే రోషం పొడుచుకొనొచ్చిందా? చెప్పండి అత్తగారు, దీని బాబుగాడు కడుతున్నాడా పాల బిల్లు? పోనీ ఈయనగారి బాబుగారు కడుతున్నారా పాల బిల్లు? ముప్పొద్దులా మింగడానికి ఎక్కడి వస్తుంది డబ్బు? ఎవరిస్తున్నారు? నేను తెచ్చి పెడుతుంటే కూర్చొని మింగుతున్నారు మీరందరూ. పైసా సంపాదన లేదు గాని పాలు కావాల్సొచ్చాయా? పాలు నన్నడిగితే లేవంటానని కూతుర్ని పంపించి దొంగతనంగా తెప్పించుకుంటున్నారా బావగారు? అమ్మా సౌందర్య, చిన్నపిల్ల, ఏదో తెలియక. ఇది చిన్నపిల్ల? నా బాబు సొమ్మే అని రుబాబుగా మాట్లాడుతుంది. ఇది చిన్నపిల్ల కాదు, దొంగ పిల్ల. పిన్ని, నేనేం దొంగ పిల్లని కాదు. లల్లి, అడిగానా? నేను నిన్ను అడిగానా? దరిద్ర మోహన్ దానా నిన్ను. పెద్దాడా, ఆగు. ఏమిట్రా అర్థం లేని ఆవేశం? చిన్న పిల్లని కొట్టి చంపుతావా ఏమిటి? ఇది చచ్చినా పేడా పోయేది. దరిద్రపు కొట్టు మోహంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పెద్దాడా, చాలు. నానమ్మ, ఊరుకోమ్మా. ఆ పాలతో నీకేం పని? డాడీకి ఆకలిస్తుందని పాలు కాచిద్దామని. సౌందర్య, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ మాటలతో పెద్దాన్ని రెచ్చగొట్టి చిన్నపిల్లను గొడ్డును బాధించినట్టు బాధించావి. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? అయినా మా కర్మకాలి నీ చేతుల్లో పడ్డాం. మా అదృష్టం బాగలేక ఇలాంటి అవమానాలన్నీ భరిస్తున్నావు. సౌందర్య, ఒక్క మాట గుర్తుంచుకో. నిజంగా దేవుడనేవాడుంటే మాత్రం నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు. అనుభవిస్తావు, ఇంతకింత అనుభవిస్తావు. పదలల్లి. సింధు, ఎందుకొచ్చావు? మళ్ళీ స్వప్నని ఏం చేయాలని వచ్చావు? బాబా, ఏం మాట్లాడుతున్నావు? ఒసేయ్, నువ్వు అసలు ఆడదానివేనా? సాటి ఆడదాని జీవితంలో నిప్పులు పోయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? అత్తయ్య, ఏమైంది? నువ్వు బావ ఎందుకు నా మీద ఇలా ఫైర్ అవుతున్నారు? సింధు, చేసిందంతా చేసి ఇంకా ఏమి తెలియనట్టు నటిస్తున్నావా? స్వప్న నాకు అంతా చెప్పింది. ఎందుకు స్వప్న నీకు ఏం ద్రోహం చేసిందని ఇంత దారుణానికి పూనుకున్నావు? నేను నిన్ను కాదన్నానని స్వప్నని కిడ్నాప్ చేయిస్తావా? ఏ మాట్లాడమే, చెప్పు. చేయించాను, నేనే చేయించాను. దీన్ని నేనే కిడ్నాప్ చేయించాను. ఎందుకు? నీకోసం, నిన్ను దక్కించుకోవడం కోసం. నీ చేత 3 ముళ్ళు వేయించుకొని నిన్ను నావాణ్ణి చేసుకోవడం కోసం. కానీ ఈ రాక్షసు నీ కళ్ళ ముందే ఉంటే అది సాధ్యం కాదని తెలిసిపోయింది కాబట్టే. అందుకే
దీన్ని నాశనం చేసైనా సరే నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నా. సాటి ఆడదాని జీవితంలో నిప్పులు పోయడానికి నీకు మనసులా ఒప్పిందే? ఆగు. ఎంత ధైర్యమే నీకు? అత్తయ్య, అసలేం జరిగిందంటే నేను మొన్న ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను. అత్తయ్య, అదేనే, మొన్న దసరా పండగకి ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను. ఓహ్ అదా? మరి ఇంకేదనుకున్నావే? అబే అది నేను. ఏంటే నేను నేను అని ఇందాకటి నుంచి నీళ్లు నములుతున్నావు? ఆహా, ఏం లేదు. ఏం లేకపోతే అదే, నీ మనసులో ఏమీ లేకపోతే పండగకి ఎందుకు రాలేదు చెప్పు. ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఇలా జరిగిందా? ఏమి కళ్యాణ్ నిన్ను కాదన్నంత మాత్రాన అప్పుడే నీకు ఈ మేనత్త అంత పరాయిదైపోయిందా? అదేం కాదత్తయ్యా. పోవే, నాతో మాట్లాడుకో. నాకు ఆడపిల్లలు లేరని నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను. మీ డాడీ మీద అలిగి నువ్వెప్పుడైనా నా దగ్గరికొస్తే నీకోసం వాడితో ఎన్నిసార్లు గొడవపడ్డాను. అప్పుడే అవన్నీ మర్చిపోయావా? అత్తయ్యా, సారీ 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 సారీ. చాలే, బాగా కబుర్లు నేర్చావు. అమ్మయ్యా, ఎక్కడ అనుమానిస్తుందో అని అడలిపోయాను. అలాంటిదేం లేదు, థ్యాంక్ గాడ్. ఏంటి ఆలోచిస్తున్నావు? కోపడ్డానని కోపం వచ్చిందా? చీటికి మాటికి అత్తయ్య అత్తయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేదానివి. పండగ పూట రాలేదంటే, కనీసం ఒక ఫోనైనా చేయలేదంటే నాకు మాత్రం బాధగా ఉండదా ఏంటి? అత్తయ్యా, సారీ చెప్పాను కదా, మరి గుంజలు తేనా? ఏమొద్దు గాని పండగ చేసిన అరిసెలు నీకోసం తీసి పెట్టాను, తిందువుగాక. మా బంగారు అత్తయ్య. పోవే, అన్ని ఉత్తుతి కబుర్లు. నువ్వు అంతే, మీ నాన్న అంతే. అత్తయ్య, అదిగో మళ్ళీ. సరే, ఇంకేమనండి కానీ రా. అమ్మయ్యా, గండం గడిచింది. నవ్వకు. నువ్విలాంటి తను అనుకోలేదు. నా మీద కక్ష గట్టి ఇంత దారుణం చేస్తావు అనుకోలేదు. స్వప్న, అసలు వద్దు, నువ్వేం చెప్పొద్దు, నాకంతా తెలుసు. భయపడకు, నీ గురించి నేనెవ్వరికీ చెప్పలేదు. ఆ రోజు బట్టల షాప్లో నన్నెందుకు కిడ్నాప్ చేయించావని నేను నిన్ను అడగను. పైకి నవ్వుతూనే నా మీద ఎందుకు పగ సాధించాలని చూస్తున్నావని కూడా అడగను. స్వప్న, అది ఈ స్వప్నం నీకెప్పుడు పోటీ కావాలనుకోలేదు. నీకు మీ బావకి మధ్య అడ్డుగోడగా నిలవాలని అనుకోలేదు. సింధు, నువ్వు భయపడుతున్నట్టు ఏదీ జరగదు. నా వల్ల నీకు ఎలాంటి నష్టమూ జరగదు. కళ్యాణ్ గారు ఓ డాక్టర్, నేనొక పేషెంట్ని, అంతే. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, కళ్యాణ్ గారి పట్ల నాకున్నదే కృతజ్ఞత మాత్రమే.
నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. అర్థం చేసుకుంటే చాలు. సింధు, ఆంటీ పిలుస్తున్నారు, వెళ్ళు. అబ్బా సౌందర్య, ఏం ముక్కలు వేశావే! ఈసారి గ్యారెంటీగా గెలుపు నాదే. ఆహా, అంత సీన్ లేదు. ఈసారి షో చెప్పబోయేది నేనే. షో అదేంటే, ఇంకా ఒక్క రౌండ్ కూడా పూర్తవ్వకుండానే? యా, డీల్ షో. చా, నాది ఫుల్ కౌంటే. నాది కౌంటే. దాట్ ఈస్ సౌందర్య. గెలుపెప్పుడు నా చేతి మునివెళ్ళ అంచుల్లోనే ఉంటుంది. గప్పే, గెలిచావు కదా, పంచు. స్కోర్ ముందు స్కోర్ చెప్పండి. నీది రమ్మి, వీళ్ళది చెరొక లైఫ్ మిగిలుంది. అంటే ఇంకొక రౌండ్లో మీరిద్దరూ అవుట్ అన్నమాట. హలో, ఫోర్స్ కొట్టకే. పేకాటలో డీల్ షో కొట్టిన వాళ్ళు కూడా ఫైనల్లో డీలా పడిపోవచ్చు. అదృష్టం బాగుంటే అవుట్ అనుకున్న వాళ్ళు కూడా గెలవచ్చు. అచ్చా, చూద్దాం. నా మీద మీరు గెలిచి చూపిస్తే పండక్కి మీ ఇద్దరికి ఖరీదైన పట్టు శారీస్ ప్రెజెంట్ చేస్తాను. నిజంగా? మాట తప్పవుగా. నో వే. మై వర్డ్ ఈస్ మై బాండ్. అబ్బా సౌందర్య, నిన్ను చూస్తే జలసీగా ఉందే. ఎందుకే? ఎందుకేంటి, ఆ బ్రహ్మదేవుడు నీ మీద స్పెషల్ కేర్ తీసుకొని నిన్నింత అందంగా పుట్టించినందుకు. ఆ అందాన్ని, గ్లామర్ని ఎలా మెయింటైన్ చేయాలో, ఎలా స్టైల్గా ఎగ్జిబిట్ చేయాలో నీకు బాగా తెలిసినందుకు. చాలే, ఇక ఆపండే. మరీ అంత ఓవర్గా పొగడైకండి. పొగడ్డం కాదే, ఫ్యాక్ట్. నేనే గనక మగాడిగా పుట్టుంటే నీ హబ్బీని తన్ని నిన్నెత్తుకెళ్ళిపోయి ఉండేదాన్నే. ఛ, సిగ్గు లేకుండా ఏంటి ఆ మాటలు? మాటలు పడి మర్చిపోయానే. కాఫీలు కావాలని ఎంతసేపు అయింది? అవునే, కాఫీలు ఇంకా రాలేదేంటి? కాఫీలు ఇంకా ఎంతసేపు? తెస్తున్నానమ్మా. ఏ పని చెప్పినా గంట సేపు. ఏంటా చూపు? అక్కడ పెట్టు. ఏంటి కాఫీలో ఉంది? ఛ, నోరంతా పాడైపోయింది. విన్నారుగా, ఇన్నేళ్ళొచ్చాయి, కాఫీ కలపడం కూడా చేత కాదా? ఏం మాట్లాడరే? నేను రోజులాగానే కలిపానమ్మా. అంటే మేము అబద్ధం చెప్తున్నావా? నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత దరిద్రపు కొట్టు కాఫీ టేస్ట్ చేయటం. చూడమ్మాయి, మర్యాదగా మాట్లాడు. ఉస్కో అంటే ఉస్కో అన్నట్టు మాట్లాడతారేమిటి? ఏంటి ఉస్కో అంటే ఉస్కోనా? అంటే నీ కంటికి మేము కుక్కల్లా కనిపిస్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. సౌందర్య, ఇలా ఇన్సల్ట్ చేయటానికేనా బోర్ కొడుతుంది ఇంటికి రండి అని ఫోన్ చేసి పిలిపించింది? నీ బడాయి అంతా బయటే అన్నమాట. అత్తగారి ముందు నువ్వు కూడా కుక్కిన పేనువేనమాట. షటప్. మా మీద అరవడం కాదు, చేతనైతే ఇంటికొచ్చిన ఫ్రెండ్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో మీ అత్తగారికి నేర్పు. మినిమం మేనర్స్ కూడా లేకుండా కుక్కల్ని ట్రీట్ చేసినట్టు బిహేవ్ చేస్తే పడుండాల్సిన కర్మ నీకుందేమో కానీ మాకు మాత్రం లేదు. దీంతో మాటలేంటే పదండి పోదాం. కరెక్ట్. అదేదో సినిమాలో చెప్పినట్టు వీధిలో పులి ఇంట్లో పిల్లి అనే సామెత దీనికి కరెక్ట్గా సరిపోతుంది. పదండి. దివ్య,
అత్తయ్య, ఇప్పుడు తృప్తిగా ఉందా? సంతోషంగా ఉందా? ఛీ, ఏళ్ళు రోగానే సరిపోదు. సౌందర్య, ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? షట్ అప్. ఏంటి సపోర్ట్ చేయడానికి వచ్చావా? కుంటి సపోర్టు. సౌందర్య, నోటికొచ్చినట్టు మాట్లాడకు. ఆపండి. నోటికొచ్చినట్టు మాట్లాడింది నేనా మీరా? నా ఫ్రెండ్స్ ని కుక్కలతో పోల్చి అవమానించింది నేనా మీరా? పోలిస్తే మాత్రం తప్పేంటి? పెద్ద చిన్న తేడా తెలియని వాళ్ళు కుక్కల కన్నా హీనం. మిస్టర్ రామ్ ప్రసాద్, ఏంటి గొంతు పైకి లేస్తోంది? పెళ్ళాన్నే కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ఆ కుర్చీలో నుంచి కదల్లేని కుంటి కులాసానివి. సింగిల్ రూపీ కూడా సంపాదించే యోగ్యత లేనివాడివి. నా డబ్బుతో ముప్పొద్దులా మెక్కుతూ మందుల్ని మింగుతూ నా మీద ఆధారపడి బతుకుతున్న నువ్వు కూడా నీతులు చెప్తున్నావా? ఛీ! సౌందర్య, ఏం మాటలమ్మావి? ఏ కాదా? నిజం కాదా? ఉన్నదంతా ఊడ్చుకొని పోతే మీరందరూ ఆధారపడి బతుకుతున్నది నా మీద కాదా? ఈ ఇంటిని ఒంటి చేతి మీద నడిపిస్తున్నది ఈ సౌందర్యే కాదా? అది అలా తల దించుకొని బతకండి. గుర్తుంచుకోండి, బెగ్గర్స్ ఆర్ లూజర్స్. అడుక్కునే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. నేను ఇలాగే ఉంటాను, మీరు ఇలాగే ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. తేడా వచ్చిందో అమ్మా, ఆకలి అమ్మా. వావ్ అమ్మా, త్వరగా రా, ఆకలి. బా వడ్డించమ్మా. ఎందుకురా తొందర? ఉండు. ఉండడమా? తినక ముందే గుమగుమలు నోరు ఊరించేస్తున్నాయి. ఇవాళ స్వప్నే వంట చేసింది. అనుకున్నాను మా అమ్మ ఏంటి కూరల్లో ఇంత మసాలా దట్టించడం ఏంటి అని. అంటే నేను చప్పడి వంటలతో నీ కడుపు మాడుస్తున్నానా? అబ్బా అదేం కాదమ్మా, మా అమ్మ చేత్తో ఏం పెట్టినా అది అమృతమే. చాలే కబుర్లు నేర్చుకున్నావు. స్వప్న, నువ్వు కూడా కూర్చోమ్మా. నాకు ఆకలిగా లేదు, నేను మీతో కలిసి తింటాను. ఏం పర్వాలేదు, కూర్చోమ్మా. నచ్చినంతే తిను. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆంటీ. స్వప్న, ఇంకా కొత్త దానిలా సిగ్గుపడతావేంటి? ఇది మన ఇల్లమ్మా.
విన్నావు కదా అమ్మేమందో? ఇది మన ఇల్లు అంటే ఇప్పుడు నువ్వు పరాయిదానివి కాదు. బా కూర అదిరింది. ఏది ఇంకాస్త వడ్డించు. స్వప్న, రోజు ఇలా నీ చేతి వంట తింటే ఇంత లావైపోవడం గ్యారంటీ. అబ్బా ఐటమ్స్ అన్నీ అదిరిపోయాయి. అవును, ఇంత బాగా వంట చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? ఏమో. స్వప్న, ఒక మాట చెప్పనా? నీకు నిన్న అనేదే లేదు. నాకు నువ్వు కాదంటే రేపు అనేదే లేదు. చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. నా ప్రాణాలు కాపాడిన ఒక డాక్టర్గా, మళ్ళీ నాకు బ్రతుకునిచ్చిన ఓ దేవుడిగా మీరంటే ఇష్టం, అభిమానం, గౌరవం. స్వప్న, నేను అడిగేది మీరడిగేది ఏదైనా నేను చెప్పేది మాత్రం ఒక్కటే. నా జీవితంలో మర్చిపోలేని గొప్ప వ్యక్తి ఎవరు అని అడిగితే ముందుగా మీ పేరే చెప్తాను. అయ్యో, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.